ములుగు జిల్లాలో నేటి నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా ప్రణాళిక కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ప్రజల అభిప్రాయంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణలో నేటి నుండి జూన్ 12 వరకు అంటే 99 రోజులు ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో అయితే ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ముఖ్యంగా ఈ యొక్క 99 రోజులు కూడా ప్రజాపాలన ప్రగతి బాట ప్రణాళికలో భాగంగా ఇటు ఆ జిల్లాకు చెందిన కలెక్టర్తో సహా అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజల మధ్యకు వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ ఈ యొక్క ప్రణాళికను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మన ప్రభుత్వం చూసుకుంటే ఈ రోజు నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజులు డెడ్ లైన్ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. గతంలో కూడా ప్రజాపాలన పైన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గతంలో ఏ విధంగా ఈ యొక్క ప్రజాపాలన విషయంలో ప్రభుత్వ అధికారులు సమస్యలు పరిష్కరించారు గ్రౌండ్ లెవెల్లో, మీకు ఉన్న సమాచారం ఏంటి? అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పెడతాడు, అన్ని స్కీములు పెడతాడు, కానీ పెట్టి కూడా సక్రమంగా అమలు పరుస్తలేరు. స్కీములు పెడతాడు, అధికారుల నిర్లక్ష్యమా మరి గవర్నమెంట్ ప్రణాళిక ఏదో కానీ మధ్యలో వదిలిచ్చినట్టు వ్యవహరిస్తారు. ఈ రైతు బంధువే కానీ ఇదే కానీ లేకపోతే మన ఇది 100 రోజుల ప్రణాళిక కానీ మన ఇంతకుముందు ఇందిరా మీళ్లతో ఆయన పెట్టిండు, సగం సగం చేసి అన్ని వదిలిపెట్టిండు. మరి కొత్తగా ఏదో 100 రోజుల ప్రణాళిక ఎంతవరకు చేసినా కూడా అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో కొంత అధికారుల నిర్లక్ష్యం అయితే ఉందని కొట్టొచ్చినట్టుగా ఉందని చెప్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పటికీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రభుత్వం 99 రోజులు డెడ్ లైన్ పెట్టుకొని ముందుకు వెళ్తుంది. గతంలో కూడా ప్రజాపాలన పేరున ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. గతంలో ఈ యొక్క ప్రజాపాలన ఏ విధంగా సాగింది, ఈ 99 రోజులు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రజాపాలన ప్రగతి పాలన 90 రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకోవడంలో రేవంత్ రెడ్డి గారు 100% ప్రజలకున్న సమస్యలను సక్సెస్ఫుల్ చేయడానికి ఈ ప్రణాళిక తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు దాదాపు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అంటే భర్త చనిపోతే భార్యకి ఇచ్చుడు, భార్య చనిపోతే భర్తకి ఇచ్చుడు, ఇదే విధానం కొనసాగింది. కానీ కొత్త పింఛన్లు అనేది ఇప్పటి వరకు ఆ 10 సంవత్సరాల పీరియడ్లో ఏ ఒక్కటి కూడా రాలేదు. ఈ ప్రజాపాలనలోనైనా అంటే చాలామంది అర్హులు ఉన్నారు, ఆ అర్హులందరికీ కూడా పింఛన్లు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రజాపాలనలో ఇవ్వాలని మీ అందరం కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం లక్ష్యాలు మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంత పింఛన్ల విషయంలో అయితే కొంత ప్రజలకు అనుకున్నంత నెరవేరలేదని కొందరు చెప్తున్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజులు ప్రజల మధ్యలో ప్రజా సమస్యలు, ముఖ్యంగా రైతుల సమస్యలు కానీ, ఇటు గ్రామాల్లో ఉన్న ఇటు గ్రామ పంచాయతీల్లో ఉన్న సమస్యలు కానీ, ఇటు విద్యకు సంబంధించిన సమస్యలు, ఇటు వైద్యానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా పరిష్కారం కావాలని ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తుంది. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? అయితే గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజాపాలన అనేది లేదు. ఇప్పుడున్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా చక్కటిది. కాకపోతే వచ్చే అధికారులు ఎవరైతే బిలో పావర్టీ అంటే కింది స్థాయి జనం ఉన్నారో వాళ్ళు అధికారుల దగ్గరికి పోలేకపోతుంది. కేవలం ఉన్నత స్థాయి వాళ్ళే పోతుండ్రు, ఉన్నత స్థాయి వాళ్ళకే పనులు నడుస్తున్నాయి. ఎవరికైతే డబ్బు ఇస్తారో వాళ్ళకే పనులు నడుస్తున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం చక్కటిది. కాకపోతే ఇది పేదలకు ఫలాలు అందించే విధంగా అధికారులు పనిచేయాలి. అధికారులు కేవలం ఉన్న వాళ్ళకే కాకుండా పేదవాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వం పెట్టింది. ఈ కార్యక్రమం చక్కటిది. ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, ఎవ్రీవన్, ఎందుకంటే చాలా సమస్యలున్నాయి. కరెంటు సమస్యలు కానీ, విద్యకు సంబంధించినటువంటి సమస్యలున్నాయి, హాస్పిటల్లో సమస్యలున్నాయి. ఇటువంటి కార్యక్రమం మంచిది. కాకపోతే అధికారులు దీన్ని ఖచ్చితంగా పేదవాడికి అందే విధంగా చూడాలి, పేదవాళ్ళకు న్యాయం జరగాలి. మన ఏటినారం ఉన్నది, ఆ కరకట్ట పనులు కానీ, ఏది వరదలప్పుడు కానీ, ఈ వేసవి కార్యక్రమాలు కానీ, ఈ వర్షాకాలం కానీ మనకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. కాకపోతే ప్రభుత్వం ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా స్వాగతించాల్సిన విషయం. కాకపోతే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఏదైతే గ్రౌండ్ లెవెల్కి పోయి పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం ఇది. ఖచ్చితంగా గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఇటువంటి కార్యక్రమం పెట్టిండు, కాకపోతే ఆయన చనిపోయిండు. ఆ కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా అధికారులను, ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను, మేధావులను, విద్యావంతులను
అందరినీ కోరుకున్నాం. అంటే గతంలో కూడా ప్రజాపాలనలో ప్రజలు అనేక సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు, ఇంకా అవి పెండింగ్లోనే ఉన్నాయి. కానీ ఈసారి ప్రభుత్వం చెప్తుంది ప్రజా సమస్యలు 99 రోజుల్లో కంపల్సరీ పరిష్కారం కావాలి, లేకపోతే ఏ అధికారిని కూడా వదిలిపెట్టనని ముఖ్యమంత్రి సీరియస్ డెడ్లైన్ పెట్టారు. అంటే ఈసారి ఏమన్నా గతంలో లాగానే మళ్ళీ ఏమన్నా పక్కకు పడేసేది ఉంటుందంటారా, లేదా ప్రజా సమస్యలు పరిష్కారం అయితే అంటారా? గతంలో మేము ఏది గ్రామ పంచాయతీ సమస్యలకు అనిపోయేది, పోయినప్పుడల్లా రాసుకునేది, అసలు అది దాన్ని ఫాలో అప్ చేయకపోయేది. అందువల్ల మేము గ్రామ పంచాయతీ పోవడమే పని చేస్తాం. ఎందుకంటే పోయిన సమస్యను పరిష్కరిస్తే ఇంకో సమస్య కోసం పోతాం. కానీ మన సమస్యలు ఈని పలానా వ్యక్తి నీ గురించి ఇట్లా అన్నాడు, పలానా వ్యక్తి ఈ సమస్య చెప్పిండు, దీనివల్ల నీకు నష్టం జరుగుతుందని కాకుండా అధికారులు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీతం తీసుకొని వాళ్ళ అధికారులు పనిచేస్తుండ్రు, ఆ జీతానికి వాళ్లకు న్యాయం చేసే విధంగా ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం ఉన్నదో దాన్ని చేయాలి. దీనికి అర్హులు అనేటువంటి వ్యక్తులు ఉంటారో ఆ పనులు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే పేదవానికి న్యాయం జరిగితే అది ప్రభుత్వానికి ఓటేసినందుకు ప్రజలకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ రాబోయే రోజులలో మళ్ళీ ఈ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అయితే మంచి ఉద్దేశంతోనే కొన్ని పథకాలు అయితే మొదలు పెడుతుంది, కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రభుత్వ లక్ష్యాలు అయితే గండిపడుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా గత ప్రజాపాలన కూడా పెట్టుకున్న అనేక సమస్యలు పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయి. ఈసారైనా ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో మాత్రం ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు గ్రౌండ్ లెవెల్లోకి రావాలి, నిజమైన అర్హులకి ఆ ప్రభుత్వ పథకాలు కానీ అందే విధంగా అయితే ఇటు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏదైతే ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ముఖ్యమంత్రి ప్రకటించడం అయితే చాలా సంతోషంగా ఉంది అని ప్రజలైతే తెలుపుతున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ములుగు.